ఓకే. ప్రజలంటే నేతలకు పసిపాపల ఓలే ఉండాలి. ఆ పసిపాపల కంటిల నలుసును జల్లి ఆనందిస్తే నేతలు కాదు భూతాలు. ఇంటిని మంటిని నిలిచున్న తావును నిషేధిస్తే ఎటు పోవాలి? ఇంటిని మంటిని నిలిచిన తావును నిషేధిస్తే ఎటు పోవాలి? నీ ఉన్న దేహమునే నిగాల పెడితే నీదేమంటారు? అది ముక్కలి పాలన. అన్న, నేను సిద్దిపేట అన్న గురించి చెప్పినాను ఒకసారి. ఇప్పుడు చెరువు పాట ఉద్యమాలు అన్నిట్లో విన్నాం. నీటిలో చేప, నక్షత్రపుల కాంతి, ఆత్మీయత, మనుషుల మధ్య అనేక అంశాలను, భిన్న మనస్తత్వాలను మనుషులను, భిన్న మనస్తత్వాలను మనుషులను 90% ఒకేమైన సమాజంలో సిద్దిపేటని కాదు మనుషులను కలిపే ఒక కూడలి. ఈ ఉద్యమానికి ఇక్కడ రావడం, వారితో రావటం, తర్వాత ప్రజలందరూ కూడా నిలకడగలిగిన ఆలోచన, సమగ్రమైన దృక్పథం, అలాంటి నేతనే వివేకన్న. మా ప్రియమిత్రుడు ఆయన శంబీర్ రాజు, అన్నశిష్యుడు, అధిక విద్యావంతుడు, డాక్టరేట్ అయ్యి కూడా రాజకీయాల్లో కొత్త క్రమశిక్షణకు, కొత్త డిసిప్లినరీ భాషకు, విలువలకు నిబద్ధమై నడుస్తున్న ఎర్రోల శ్రీనివాసు అంటే తానున్న ఆలోచన అట్లా వేదిక పైన అన్నగారు ఇక్కడ జర్నలిస్టు నేను మిత్రుడు సాగర్ గారు కూడా హరీష్ అన్న కలుస్తాను వచ్చినాడు. ఈ చాలా బాధ ఉంటుంది మనుషులను. తాము ఉనికిని తామున్న నిలిచిన తావును 22A నిషేధం ఏంది? ప్రజలు నిషేధించకుండా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అన్న మాట్లాడతాడు. నమస్కారం. ఆకలి అవుతుందా? లేలే, ఒకటైంది కదా. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలోనే मोस्ट वायरल साड़ी ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు वायरल है, जैसा कि आप నా మెజార్టీని కూడా బద్దలు కొట్టి అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి, మీ ప్రేమను చూరగొన్నటువంటి సీనియర్ శాసనసభ్యులు, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్పుగా వ్యవహరిస్తున్నటువంటి వివేక్ గౌడ్ గారికి, మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు తమ్ముడు శంబీపూర్ రాజు గారికి, అదేవిధంగా గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు, ప్రజాకవి, ప్రజల బాధలు ఎక్కడుంటే ప్రజల గలంగా, ప్రజలలో ఒకడుగా అన్ని రకాల సామాజిక ఉద్యమాలకు, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి వెన్నుదన్నుగా నిలిచినటువంటి పెద్దలు గోరేటి వెంకన్న గారు, సాగర్ గారు, బాలరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ సత్యనారాయణ గారు, SC/ST కమిషన్ చైర్మన్గా పనిచేసిన తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్లు, ముఖ్యంగా మంత్రి సత్యనారాయణ, జగన్, సురేష్ రెడ్డి, మహమ్మద్ రఫీ, వేదిక మీద ఉన్న పెద్దలు, వివిధ కాలనీల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, 22A బాధితులు, ఈ ప్రభుత్వ బాధితులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. మా అక్కా చెల్లెళ్ళకు కూడా. మిత్రులారా, బొంకుడు మాటల పొంగులేటి నేనేం మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టి బొంకుతున్నాడు నిన్న. ఏమని? 98% భూములు 22A నుంచి తీసేసినాము అంటుండు. మరి 98% తీసేస్తే
ఇన్ని వందల మంది ఇన్ని కాలనీల ప్రెసిడెంట్లు మా భూములు 22A పెట్టారని ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే పెట్టుడు నీవంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. తప్పు చేసింది నువ్వు, చేసిన తప్పును నువ్వే సవరించాలి. ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి? ప్రజలకెందుకు శిక్ష? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒక భూమి 2 భూములు కాదు, లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఇలా కంటి నిండా నిద్ర లేకుండా చేసినారు. ఇవాళ ఎంతమంది మాట్లాడినారు? చాలా మంది, తమ్ముడు విజయ్ కానీ, చంద్రశేఖర్ కానీ, శ్రీనివాస్ కానీ, వరప్రసాద్ కానీ, బాలరాజు, రుక్మిణి, సతీష్ రెడ్డి, అరుణ, రవి, అదేవిధంగా నరసింహరావు గారు, సిద్ధిరాములు గారు, ఇట్లా చాలా మంది మాట్లాడారు. వివిధ కాలనీలకు చెందినటువంటి వాళ్ళు. మా కాలనీ 22A పెట్టినారు, మా కాలనీ మొత్తం 22A పెట్టినారు. ఆయన విజయ్ అయితే చెప్తా ఉండే, ఏది పద్మారావు నగర్ ఫేజ్ 1 కాలనీ 58 సంవత్సరాల కింద లేఅవుట్ అయిందన్నా. నేను సెకండ్ పర్చేజర్ను, ఇప్పుడు తీసుకుపోయి దాన్ని 22A పెట్టుడు ఇదేమి పిచ్చితనం, ఇదేం తుగ్లక్ చేదియా అని చెప్పి పద్మారావు నగర్ చెందిన విజయ్ చెప్తా ఉన్నాడు. అట్లనే చంద్రశేఖర్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ కానీ, అదేవిధంగా నిజాంపేటకు సంబంధించి 1950లో మా ఈ పట్టా భూములు దాన్ని తీసుకుపోయి ఇప్పుడు 22A పెట్టినారు అని చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్ ఇంకో మాట చెప్పిండు. చంద్రశేఖర్ ముదిరాజ్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000, ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్న అని చెప్తున్నాడు. అంటే 22A వెట్టుడు, ముఖ్యమంత్రి గారి, పొంగిలేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు కాలనీల మీద పడి, గ్రామాల మీద పడి, మీరు డబ్బులు ఇయ్యండి, మీది 22A తీసేస్తాము అంటున్నారు. నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు, అమీన్పూర్ అనుకుంటా. మా భూమి ఎందుకు 22A పెట్టిండ్రు అని MRO దగ్గర పోయిండట. మాకు తెలియదు, ఆర్డీఓని అడుగుపో అన్నాడట. ఆర్డీఓ దగ్గర పోయిండట. నాకు తెలియదు, కలెక్టర్ని అడుగుపో అన్నాడట. కలెక్టర్ దగ్గర పోయిండట. ఇది నేను కాదు, గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, గవర్నమెంట్ని అడుగుపో అన్నాడట. బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట. ఇక చూడుబాయి ఒట్టిగా తీసేస్తారా? బర్రె పాలు ఉత్తగిస్తుంది, ఆ సొప్పేస్తేనే పాలు ఇస్తుంది, గదేందో చూసుకోపో అంటుండట. అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు కేంద్రంగా కేసీఆర్ గారు పరిపాలన చేసినారు. ప్రజలకు ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి, నిరంతరాయంగా కరెంటు కావాలి, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కావాలి, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ కావాలి, పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావాలి. పేదలు పరేషాన్ అవుతున్నారు అంటే 58, 59 జీవో తెచ్చి వాళ్ళను పట్టాలిచ్చి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళని చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్. తెలంగాణ గౌరవం పెంచిండు కేసీఆర్. రైతులకు సాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, పండిన పంట కొని రైతుల కన్నీళ్లు దుడిచిండు కేసీఆర్. ప్రజలకేం కావాలో కేసీఆర్ గారు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి భూములు కేంద్రంగా పరిపాలన చేస్తున్నాడు. 7 కమిషన్లు వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెనకట చెప్తుండే, నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. మరి నీకు రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజల కష్టాలు తొలగిస్తావా, ప్రజలను పీల్చి పిప్పి చేస్తావా? ఇలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? గవర్నమెంట్ భూములు ఎక్కడన్నా హూడా భూములో, HMDA భూములో, TGIC భూములో, హౌసింగ్ బోర్డు భూములో ఉంటే గజాలు కూడా అమ్పారేస్తుంది, పార్కులు కూడా అమ్ముతున్నాడు. మొన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 1000 గజాల ప్లాట్, ఆడ మంచి పార్క్ ఉన్నది, పిల్లలు పొద్దున్నే వాకింగ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేస్తారు.
1000 గజాల పార్కును కూడా అమ్మడానికి పెట్టింది. దరఖాస్తులు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఆఫీసుల చుట్టూ తిరిగితే లేలే అమ్ముడే అంటాడు. లాస్ట్కు ఆ కాలనీ వాళ్ళందరూ హైకోర్టుకు పోతే పార్కును ఎట్లా అమ్ముతావని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలేసి ఆ హైకోర్టు స్టే ఇస్తే ఇవాళ పార్కు మిగిలింది. అంటే భూములు అమ్ముడు, అంటే భూములు కేంద్రంగా పాలన చేస్తే